కేసీఆర్ నాని చిన్ని గారి మీద అంత ఆరోపణలు చేయాలి, వాడు రాజకీయ సన్యాసం చేస్తానట, ఆ మాట మీద నిలబడాలి, గౌరవం ఉండేది అతని మీద, ఒక మంచి ఇమేజే ఉండేది. కొంచెం అవును. మనిషి పొగరే గాని, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కానీ మనిషి నిజాయితీ పరుడు, ఆనెస్ట్ గా ఉంటాడని అనుకునేవారు. అదే రేంజ్కి వెళ్ళిందంటే, నేను బెజవాడికి నేనే అధిష్టానం, బెజవాడికి అధిష్టానం, నేను కూడా అధిష్టానమే బెజవాడికి. నేను ఒక 8 ఏళ్ళు ఉన్నానంట. అంటే ఉమ్. ఒక 8 ఏళ్ళు ఉన్నాం అక్కడ, బాగానే తిరిగాం, మనకు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఉంటే మనం అధిష్టానం అంటే అయిపోద్దా? ఇట్లా ఎవరికాడ ఒళ్ళు మర్చిపోయి పొగరెక్కిపోయి మాట్లాడితే భగవంతుడు వెంటనే దించేత్తట. అవును. నిమ్మకాయ పిండేస్తారు కదా, అలా పిండేస్తారు. ఉమ్. నిమ్మరసం మంచి నిగనగలాడుతూ ఉంటుంది నిమ్మకాయ, టపాలు రెండు బద్దల కింద కోసి పిండేసుకుంటామా, తర్వాత అవును. ఏం చేస్తాం దాన్ని, నిమ్మకాయ తొక్కరాని ఎండలో పాడేసి తర్వాత నూనెలో పాడేసుకుంటుందండి. అలాగే అర్థం. అయిపోతారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయింది? టీడీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడు, దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, దేశంలోనే ఒక ప్రముఖ నాయకుడు. నువ్వు ఆయన కాదని చెప్పి నువ్వేదో తోపు అంటావు ఏంటి?